హలో అండి. గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో నేను మీకు అంగన్వాడీ వాళ్ళకిచ్చిన ఇండక్షన్ స్టవ్స్ ఇచ్చారు కదండీ! సో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, బాక్స్ అయితే ఇలా ఉంటుంది. నేను బాక్స్ నుంచి మనకిచ్చిన ఇండక్షన్ స్టవ్‌నైతే ఇలా తీసి బయట పెట్టానండి. సో, చూసారు కదండీ! ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి దీనికిచ్చిన వైర్ చూసారు కదండీ! దీని యొక్క లెంత్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంది. అందుకని నేను ఈ ప్లగ్ బాక్స్‌నైతే యూజ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మీకు ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, మనం ఈ ఇండక్షన్ స్టవ్‌ని యూజ్ చేయడానికి ముందుగా మనం కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలండి. మస్ట్ అండ్ షుడ్‌గా. ఆ జాగ్రత్తలేంటనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న ఈ ఇండక్షన్ స్టవ్ ఉంది కదండీ! బాక్స్ నుంచి బయట పెట్టాము. పెట్టే ప్లేస్ అనేది ఏరియా కూడా కింద ప్లెయిన్‌గా ఉండాలండి. అనీవెన్‌గా, జిగ్‌జాగ్‌గా ఉన్న ఏరియాలో ఈ స్టవ్‌నైతే మనం ప్లేస్ చేయకూడదు. తర్వాతొచ్చేసి మనకి ఇక్కడ ఈ వైర్ అనేది లెంత్ చాలా తక్కువగా ఉంది. తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఇది 3 పిన్స్‌ది సంబంధించిన ప్లగ్ కాబట్టి, మనం యూజ్ చేయాల్సిన సాకెట్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా 6, 10 ఆర్ 16 ఆహ్, 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 ల్యాంప్ ఉన్న సాకెట్‌ని మాత్రమే మనం యూజ్ చేయాలండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మనం యూజ్ చేసే సాకెట్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా టైట్‌గా ఫిట్ అయ్యి ఉండాలి. మనం ప్లగ్ పెట్టగానే అది ఇట్లా బయటకొచ్చేయడము, లేకపోతే వైర్‌లనేవి కనెక్షన్ కరెక్ట్‌గా లేకుండా ఉన్న సాకెట్‌నైతే మనం యూజ్ చేయకూడదు. తర్వాత మనము ఇక్కడ ప్లగ్ బాక్స్‌కి దీన్ని ఇలా ఫిక్స్ చేసాం కదండీ! దీన్ని మనం ఇలా తీయడం కానీ, పెట్టడం గానీ చేసే టైంలో మన హ్యాండ్స్ అనేవి డ్రైగా ఉండాలండి. తడిగా అస్సలు ఉండకూడదు. పొడిగా ఉన్న చేతుల్నే మనం యూజ్ చేయాలి. హ్యాండ్స్‌నే యూజ్ చేయాలి. ఆ తర్వాతొచ్చేసి మనం ఇక్కడ యూజ్ చేస్తున్న ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదండీ! ఇప్పుడు దీని గురించి చూద్దాము. ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ సర్కిల్ కనిపిస్తుంది కదండీ! ఈ ఏరియాలో మాత్రమే మనకి పవర్ అనేది ఒస్తుంది. ఈ ప్లేస్‌లోనే మనం యూజ్ చేయాల్సిన బౌల్స్ అయితే ఈ ప్లేస్‌లోనే పెట్టాలి. అదర్‌వైజ్ ఇక్కడ గాని, ఇక్కడ గాని, ఇక్కడ గాని, ఇక్కడ గాని అలా ఎక్కడ పెట్టినా అక్కడ పవర్ అయితే రాదండి. అదొకటి విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడున్న బటన్స్ కనిపిస్తున్నాయి కదండీ! ఈ బటన్స్‌ని ప్రెస్ చేయడం కూడా ఫింగర్‌ని చక్కగా ఇలా పెట్టి బటన్‌ని ప్రెస్ చేయాలి. అంతేకాండి మన నెయిల్స్ ఉన్నాయి గదా! నెయిల్స్‌తో ఇలా పెట్టి అయితే బటన్స్ అయితే ప్రెస్ చేయకూడదండి. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మనము ఈ చెప్పాను కదా! ఓన్లీ ఈ ఏరియాలో మాత్రమే మనకి పవర్ అనేది ఒస్తుంది. సో, ఈ ఏరియాలో మనం పెట్టాల్సిన బౌల్స్ అన్నీ కూడా ఆ బౌల్స్ యొక్క కింద సర్ఫేస్ అనేది ప్లెయిన్‌గా ఉండాలండి. అనీవెన్‌గా ఉన్నవి, తర్వాత ఓవెల్ షేప్‌లో ఉన్నవి, తర్వాత అల్యూమినియం లాంటివి బౌల్స్ అయితే ఇక్కడ మనం యూజ్ చేయకూడదు. ఇలాంటి బౌల్స్ అల్యూమినియం బౌల్స్ కానీ, లేదంటే మనం తీసుకున్న ఇప్పుడు ఇది స్టీల్‌దే. కానీ ఇక్కడ చూసారా దీని యొక్క ఆహ్, సర్ఫేస్ అనేది ఎలా ఉందో చూసారు కదా! ఇలా అనీవెన్‌గా ఉన్న ఆహ్, బౌల్స్ అయితే మనం ఇక్కడ యూజ్ చేయకూడదు. అంతేకాకుండా దీనికి పవర్ అయితే మనం ఇచ్చేసాము. పవర్ ఇచ్చిన తర్వాత మనం కుక్ చేసే బౌల్స్ యూజ్ చేస్తాం కదా! అది కూడా లిమిటెడ్‌గా ఉన్న బౌల్స్‌ని ఇక్కడ మనం పెట్టాలండి. ఇది వంట చేసేస్తుంది కదండీ! ఎక్కువ వెయిట్ ఉన్నవి తీసుకొచ్చి దీని మీద అయితే మనం పెట్టకూడదు. అది కూడా మనం విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. వన్స్ కుక్ అయిన తర్వాత మనం కుక్ చేసే టైంలో కూడా మస్ట్ అండ్ షుడ్‌గా మనం యూజ్ చేసే బౌల్స్ మీద మనం కంపల్సరీ ప్లేట్‌ని అయితే యూజ్ చేయాలండి. బౌల్స్‌కి మనము కంపల్సరీగా ఇలా లిడ్‌ని అయితే క్లోజ్ చేసి కుక్ చేయాలి. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వన్స్ కుకింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము మొత్తము రిమూవ్ చేసేసాము. రిమూవ్ చేసే టైంలో ఫస్ట్ మనం ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది కదండీ! ఆన్ చేసి మనం కుక్ చేసాము. తర్వాత ఇక్కడ ఆఫ్ చేసిన తర్వాత మనకిక్కడ ప్లగ్ బాక్స్‌కిచ్చిన ఈ బటన్‌ని తీసేసి ఈ ప్లగ్‌ని తీసి బయట పెట్టేసిన తరువాత మాత్రమే మనము దీన్ని క్లీన్ చేసే ప్రాసెస్ చేసుకోవాలండి. అంతేకాకుండా వెంటనే మనము దీని మీద ఇలా అయితే డైరెక్ట్‌గా మన హ్యాండ్‌నయితే యూజ్ చేయకూడదండి. కొంత టైం వరకు మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే వెంటనే గనక మనం చేయి పెట్టామంటే మనకి కాలుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ మనము కుక్ చేసే టైంలో పాలు ఒలిగిపోతాయి. లేదంటే మనం తాలింపేసే టైంలో కొంచెం ఆయిల్ డ్రాప్స్ అనేవి ఇట్లా సైడ్ పడతాయి కదండీ! సో, అది క్లీన్ చేసుకోవాలంటే మనం ఆఫ్ చేసిన తర్వాత కొంత టైం తర్వాత ఇది హీట్ అంతా తగ్గిపోతుంది. అప్పుడు మాత్రమే మనము క్లాత్‌ని యూజ్ చేయాలి. ఇలా కొంచెం ఆయిల్ అంటే ఇప్పుడు ఆయిల్ పడింది, లేదంటే ఇంకా చిన్న చిన్న ఏమన్నా పప్పు అలాంటివి ఏమన్నా చిన్న చిన్న డ్రాప్స్ పడ్డాయి, మిల్క్ ఒలిగిపోయింది. సో, అలాంటి టైంలో కొంచెం తడి చేసి అప్పుడు మనం ఇట్లా నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి. అంతేకానీ దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్‌గా మనము వాటర్ బకెట్‌లో ఇలా ముంచేసి అలా చేయకూడదు. అది విషయం కూడా మనం
కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇలా కుక్ చేస్తూ ఉంటామండి. కుక్ చేసే టైంలో ఇప్పుడు మనది ఇది ఉంటుంది, క్లాత్ ఉంటుంది. మనం బౌల్స్ పెట్టుకోవడానికి సర్టెన్ క్లాత్‌ని యూజ్ చేస్తాం గదా! సడెన్‌గా ఇట్లా ఇలా పక్కన పెట్టేసి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఎయిర్ అనేది బయటికి వెళ్ళడానికి హోల్స్ అనేవి ఉంటాయండి. నేను పవర్ దీనికిచ్చిన తర్వాత ఈ బటన్స్‌ని యూజ్ చేసే టైంలో ఇక్కడ సౌండ్ అయితే వస్తుందండి. లోపల ఒక ఫ్యాన్ అయితే ఉంటుంది. సో, అది నేను మీకు వినిపిస్తది. నేను అది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము ఇట్లా ఎయిర్ అనేది బయటికి రాకుండా ఇలా క్లాత్‌నయితే ఇట్లా వదిలేయకూడదండి. మనం కావాలని పెట్టం. అనుకోకుండా ఇలా పెట్టేసి పక్కకెళ్ళిపోతూ ఉంటాం. సో, ఆ జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. ఈ విధంగా మనం చేసే అంటే ఈ ఇండక్షన్ స్టవ్‌ని యూజ్ చేసే టైంలో చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలండి. చూసుకోవాలి, వంట చేయాలి. ఎందుకంటే ఇది పవర్‌తో వర్క్ అవుతుంది. తర్వాతొచ్చేసి ఇది ఎక్కడుంటుందంటే అంగన్వాడీ సెంటర్‌లో ఉంటుంది. అంటే మన అంగన్వాడీ సెంటర్‌లో చిన్న పిల్లలుంటారు. అందులోనూ ఇది పిల్లలకి అందుబాటులో ఉండొచ్చు. అంతే కాకుండా ఇది చూడ్డానికి బటన్స్ ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే అది పిల్లలకి చాలా ఫన్‌గా అనిపిస్తుంది. వాళ్ళకి తెలియకుండా అనుకోకుండా బై మిస్టేక్ అక్కడ ఇలా హ్యాండ్ కూడా పెట్టేయొచ్చు. సో, అందుకనే మనం దీన్ని వాడే టైంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా దీన్ని యూజ్ చేయాలి అనేది నేనైతే మీకిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. సో, ఈ విధంగా జాగ్రత్తలైతే తీసుకోవాలి. నేను నెక్స్ట్ వీడియోలో యూజ్ చేసే విధానం అనేది అంటే పవర్ దీనికి పాస్ చేస్తూ టెంపరేచర్‌ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, తర్వాత ఇక్కడున్న బటన్స్ అన్నిటిని ఎప్పుడు ఏ టైంలో ఎలాంటి బటన్స్ యూజ్ చేయాలి అనేది నేను మీకు ఫర్దర్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.